అన్న ఎలా ఉందన్న మూవీ? చాలా అంటే చాలా బాగుందన్న. సినిమాకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా కింద చిన్న ఛానల్కి వెళ్ళిపోతారు, మనం చిన్నపిల్లలు అయిపోతాం. ఎలా ఉందన్న? బాగుంది. ఏడిపించారా అన్న? సినిమా ఎలా ఉందన్న? ఏ నచ్చిందన్న? ఎక్సలెంట్. సినిమా ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఏ నచ్చింది? ఎమోషన్ కరెక్ట్ అయ్యిందా? ఎమోషన్ సినిమా ఎలా ఉంది? సూపర్. సూపర్ ఉందన్న, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, అన్నీ బాగుంది. మేడం సినిమా ఎలా ఉంది? సూపర్ సూపర్. అన్న సినిమా ఎలా ఉందన్న? చాలా సూపర్ బాగుంది. సూపర్ నా నేను కమిటీ గుర్రానే బ్రహ్మాండంగా ఉంది. సూపర్ బంపర్. సూపర్ చాలా బాగుంది, సినిమా సూపర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది. మేడం సినిమా ఎలా ఉంది? బాగుంది. అన్న ఎలా ఉందన్న మూవీ? మూవీ అయితే మాత్రం కమిటీ కుర్రోళ్ళు, అసలు సినిమా అయితే మాత్రం ఓకేనా. కమిటీ కుర్రోళ్ళు సినిమా చూశానండి. సినిమా అయితే ఇది కమిటీ కుర్రోళ్ళు కాదు, మన ఊరి మధుర జ్ఞాపకం పెట్టిన అంత బాగుంటుంది అనమాట. ప్రతి సీను చిన్నప్పటి విషయాలన్నీ కూడా మనం ఎవరికాళ్ళు సిటీ లైఫ్కి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఈ సినిమా చూస్తే ప్రతి ఫ్రెండ్ గుర్తొస్తాడు, ప్రతి లవర్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు విషయాలన్నీ కూడా, చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, ఎలా కొట్లాడుకుంటారు, ఎలా ఏడుస్తారు, అన్నీ కూడా మా ఊరు అంటే రాజమండ్రి, అమలాపురం చుట్టుపక్కల ఉన్న అక్కడ కట్టుబాట్లు ఎలా ఉంటాయి, అక్కడ ఫ్రెండ్షిప్లు ఎలా ఉంటాయి, అక్కడ మాట, యాస, భాష ఎలా ఉంటుంది. చాలా గొప్పగా తీసేవా నువ్వు డైరెక్టర్, మామూలుగా తీయలేదు నువ్వు. తెచ్చి లేకపోతే సాంగ్స్ అయితే ఎలా ఉన్నాయంటే నేతులు ఇడ్లీ ముంచుకుని తింటే ఎలా కరిగిపోయింది ఆ సినిమా, అలా వచ్చి వెళ్ళిపోయింది. ఇదే నాకు తెలిసి సినిమా ఈ కమిటీ కుర్రలను పెట్టదు కానీ నువ్వు పేరు మార్చాలి నువ్వు. అసలు ఇది ఒక మధుర జ్ఞాపకం అంతే. ఏ అమ్మాయి ఏంటో కొణిదెల నిహారిక గారు, మీకు ఇంకా డబ్బులు వచ్చేసినట్టే, ఇంకా మామూలుగా లేదు, ఇంకా మధ్యలో డిస్టర్బ్ చేయక. చాలా బాగుందండి చెప్పాలంటే. నువ్వు మధ్యలో ఎకసెగలు ఆడకు నువ్వు. ప్రతిదండి నిజంగా చెప్పాలంటే 11 ఫ్రెండ్ క్యారెక్టర్లు ఉంటే ప్రతి క్యారెక్టర్కి ఒక మైల్ రే అనమాట. సుబ్బు క్యారెక్టర్ అవనండి, పెద్దోడి క్యారెక్టర్ అవనండి, ప్రతి ఫ్రెండ్స్లో ఒక పెద్దోడు ఉంటాడు, పొట్టోడు వేసుకొని ఒక పెద్ద తరహాగా ఉంటాడు. ఆయనని ఎంత షైన్ చేశారంటే యాక్టింగ్లో చెప్పాలంటే, ఆయన చూస్తేనే మన కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. నవ్వించారు, ఏడిపించారు. నిజంగా ఈ సినిమా చూశాక మీ ఫస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు, అలాగే చిన్నప్పుడు ఒక ఫస్ట్ లవ్ ఉంటుంది కదా, దాన్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటారు. సాయంత్రం మ్యాన్స్నోస్ మంది అయితే మాత్రం వేసేస్తారు. ఇంకా అసలు ఎటువంటి సందేహం లేదండి. చెప్పాలంటే ఇది మన జీవితంలో 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళలేము. పోయిన టైం వెనక్కి రాదు, పోయిన కాలము వెనక్కి రాదు, కానీ ఈ సినిమా ద్వారా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. నిజంగా ఇలాంటి సినిమా తీసుకొచ్చిన కొణిదెల నిహారిక గారు, నిజంగా మీరు ఇలాంటి ముందుకు రావడం నిజంగా చాలా గ్రేట్ చెప్పాలంటే. ఎలా ఉందన్న సినిమా? బాగుంది, చాలా బాగుంది. కమిటీ కుర్రాళ్ళు ముందుగా నిహారిక కొణిదెల గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇలా కొన్ని డైలాగ్స్ అన్ని చూస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి గుర్తొచ్చాడు. అంటే గెలవాలనే ఆశ, ఓడిపోతామనే భయం, ఆ రెండు లేని వాళ్ళే అసలైన నాయకులు చెప్పినప్పుడల్లా నాకు పవన్ కళ్యాణ్ గారి కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఇట్ వాస్ ఏ గ్రేట్ ట్రిబ్యూట్ టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు. హిట్ అయితే అన్న మంచి కాన్సెప్ట్ ఉంది కానీ ఖచ్చితంగా కంటెంట్ ఉంటే ఆబ్వియస్లీ ఆదరిస్తుంది. అన్న అందరూ కొత్త వాళ్ళు కదా, ఎలా అనిపించింది? కంటెంట్ ఈస్ డిఫరెంట్ ఉన్నప్పుడు కంటెంట్ కొత్తగా ఉంది. సో కొత్త వాళ్ళు అనేది ఇక్కడ కనిపించలేదు. స్టోరీ నేరేషన్ అనేది మనం ఎంగేజ్ అవుతూ ఉంటాం. ఇట్ వాజ్ ఎంగేజింగ్ స్టోరీ. థ్యాంక్ యూ. సాంగ్స్ ఎలా ఉన్నాయన్న? ఇట్ వాస్ టూ గుడ్ అండ్ సో ఎమోషనల్. ఫస్ట్ హాఫ్ ఇస్ సో గుడ్. ఓకే, చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్తారన్నారు, అలా ఉంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఒక ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్షిప్ అంతా కూడా కలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న మూవీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ కుర్రాళ్ళు మూవీ మన కొత్త వాళ్ళు ఎట్లుంటుంది అని చెప్పేసి వచ్చిన మూవీకి మెయిన్ థింగ్ ఏమంటారు, మనకి ఏమంటారు, మన నాగబాబు గారి కూతురు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నిహారిక గారు క్యామియో రోల్ కూడా వచ్చింది, చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెల్ బ్లాక్ ముందు వరకు మనకి ఒక 15 minutes ముందు వరకు హిలేరియస్ కామెడీ ఉంటుంది. ఫ్యామిలీ అయినా ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేసేదాకా ఫిలిము. ఆ ఇంటర్వెల్ బ్లాక్లో అమ్మవారు ఏమంటారు సాంగ్ వచ్చేటప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది మాత్రం మైండ్ పోతుంది. నేనైతే ఇంత మంచి ఫిలిము
మంచి కామెడీకి వెళ్ళిపోతున్న ఫిలిం. ఒకటైతే షాక్ ఇస్తుంది ఇంటర్వెల్ బ్లాక్లో. సెకండ్ హాఫ్ మొత్తం ఒక సెంటిమెంటల్కి వెళ్ళిపోతుంటుంది. లాస్ట్ 15 minutes కంక్లూజన్ ఇచ్చే డైరెక్టర్ వంశీ గారికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ గారు ఇలాంటి ఫిలిమ్స్ చేయాలంటే మంచిగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మన తెలుగు ఇండస్ట్రీకి ఒక గొప్ప బంగారం లాంటి డైరెక్టర్ దొరికాడు వంశీ గారు. నిహారిక గారు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కంగ్రాచులేషన్స్. నాకైతే ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా రావాలి మేడం మీ తరఫు నుంచి, మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మెయిన్ థింగ్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ. డైలాగ్స్ మాత్రము హిలేరియస్ ఉంటాయి. కామెడీ పరంగా మాత్రం అసలు నవ్వుకోలేదు ఉంటాము. నవ్వి ఒకటేసారి ఇంటర్వల్ బ్లాక్లో ఏడిపిస్తాడు మన డైరెక్టర్. లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ఒక సెంటిమెంటల్కి వెళ్ళిపోతుంటుంది. కంపల్సరీ వెళ్ళి కమిటీ కుర్రాలు సినిమా వాచ్ చేయండి. ఈ వీకెండ్ బ్లాక్ బస్టర్ కమిటీ కుర్రాలు. అన్న ఏ సినిమా చూసారు? కమిటీ కుర్రాలు అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అయితే మాత్రం నిజంగా చెప్పలేకపోతుంది. ఏడిపించేది ఎంత బాగుందంటే సినిమా. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు, ఊళ్ళో ఎలా తిరిగి ఇలా ఆడుకునేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు అని ఆ సినిమాలో అంతా చూపించారు. నాకు 22 ఏళ్ళు. అదంతా చూస్తుంటే నేనైనా హైదరాబాద్లో బతికినానా, నా చిన్ననాటి జ్ఞాపకాలు మర్చిపోయారా, ఇలా ఆడుకునేవాళ్ళు, ఇలా తిరిగేవాళ్ళు అని ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళిపోయి పోయా. నేను ప్రతి పండగకి మా పిల్లలందరూ కలిపి ఆడుకుని చేసేవాళ్ళు పోయా. అంత దారుణంగా ఎంత నిజంగా చెప్తాను. ఫస్ట్ హాఫ్ అంతా నా బాల్యం గుర్తొచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం రాజకీయంలో నేను న్యూ వాటర్, రాజకీయంలో ఎలా ఉంటారు, ఎలా నిజాయితీని గెలిపించాలని చెప్పేసి సినిమాలో చూపించారు. 2కు 2 ఉన్నాయి. నిజంగా ఫ్రెండ్షిప్ మెయిన్ ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కులం మత భేదం లేకుండా కులాన్ని ప్రతి ఒక్కరు ఒక కులం, కానీ ఆ కులాలందరినీ కలిపి సినిమా తీసారిపోయా. అంటే ఒకటి చిన్నోడు ఉండొచ్చు, పెద్దోడు ఉండొచ్చు, గొడవలు జరిగితాయి. ఆ గొడవలు ఇప్పుడే చూస్తే కళ్ళంటే నీళ్ళు. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎలా ఆడుకొని ఇలా ఇంకా అలా ఆడుకుని ఇలా కలిసి ఉండేవాళ్ళు పోయా. కానీ ఇది ఏంటంటే ఇంత కన్నా మంచి సినిమా వంశీ గారు ఫస్ట్. మీ బాల్యంలో కూడా ఇలాంటి సాడ్ స్టోరీ ఏమైనా ఉందా? ఇలా ఫ్రెండ్స్ విషయాలు జరిగినట్టు? ఫస్ట్ టైం నేను ఒక ½ an hour చూడగానే ఫస్ట్ టైం ఏడ్ చేశాను. ఎందుకంటే నా చిన్ననాటి స్నాప్కాలన్నీ ఒక్కసారి ముందలా పెట్టాడు. ఆ బచ్చన్ ఆటలు, ఆ ఆటలు. ఓకే, సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుంది? సినిమా చూస్తే ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఓకే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఎందుకంటే బాల్యం చూపించారు. తర్వాత ఫ్రెండ్స్ విడిపోయారు, కొట్టుకున్నారు, విడిపోయారు, ఇవన్నీ ఒకసారిగా వచ్చి కలిసిపోతారు. ఆ టైప్ ఆఫ్ చూపించారు. సినిమా అయితే ఇంకా ఎమోషనల్ అయిపోయిందండి. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉందన్న సినిమా? అన్న సిట్టింగ్ లేసాం వీళ్ళు, నేను చూసా కమిటీ కుర్రాలు భయ్యా ఏడిపించాడు భయ్యా. నిజం ఏం సినిమా భయ్యా, ఇది కదా సినిమా అంటే, ఇది కదా బ్యాగ్ మ్యూజిక్, ఇది కదా ఎలివేషన్ అంటే వాడే మూవీ అని చెప్పొచ్చు. నిజంగా చింతపండు రసం, బ్యాగ్ మ్యూజిక్ రసం అన్న. నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి. ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. నిజంగా రెండు పాటలు అంటే ఫస్ట్ హాఫ్ అంటే ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. నిజంగా అంటే ఆ ఫ్రెండ్షిప్ ఒక వాల్యూస్ ఎలా ఉంటాయి, మనకు చిన్న గతం గుర్తొచ్చి ఉంటాం. ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది. లైక్ సెకండ్ హాఫ్లో భయ్యా వేరే లెవెల్. అంటే సెకండ్ హాఫ్లో యూత్ పాలిటిక్స్ అంటే యూత్ ఎలా ఉండాలి, యూత్ పాలిటిక్స్ ఎలా రావాలన్నా చాలా బాగా చెప్తారు. నిజంగా కొన్ని సీన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు అన్న. అంటే ఒక పెద్ద ఆయన తలకాయ మీద పోటీ చేయడం, ఓడిపోవడం అనేది నిజంగా సినిమా కంటే అది చాలా బూస్టింగ్ వచ్చింది అనమాట. సినిమాలో బాగా వాల్యూస్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే సినిమా ఫ్రెండ్షిప్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, లైక్ ఎలివేషన్స్ కానీ చాలా బాగుంటుంది. అంటే మెయిన్ కదా కమిటీ కుర్రాలన్న. కమిటీ కుర్రాలు ఏదైతే సినిమా ఉందో నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత సినిమా బాగుంది, సినిమా నడుస్తుంది, మంచిగా చూడొచ్చన్న ఫీలింగ్ కాదు. సినిమా రచ్చ రంబోల దెత్తడి కోచమూడి నా సామి రంగాల ఫీలింగ్ వెళ్తుంది అనమాట. నిహారిక మామ ఎంట్రీ ఉంటుంది అన్న సినిమాలో. చాలా ప్లస్ అనమాట. నిజంగా ఒక సాంగ్ కూడా అన్న, డబ్బులు ఇచ్చినోని మింగా డబ్బులు తీసుకున్నాను మింగా వేరే లెవెల్ సాంగ్ చాలా బాగుంది. అంటే సినిమాలో బాగా అంటే ఏంటంటే ఫ్రెండ్షిప్ వాల్యూ చాలా బాగుంటుంది అన్న. సినిమాకి చాలా పెద్ద బూస్టింగ్ ఇచ్చా, ప్రాణం నిలబెట్టిందని చెప్పవచ్చు. ఆ బూస్టింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ నిజంగా డైరెక్టర్ బాగా తెలిసిన వ్యక్తి సినిమా చాలా బాగుంది. ఈ సినిమా చెప్తే అరటిపండు జాంపండి సినిమా 100 కోట్లు కొడితే బాగుంటుంది ఫీలింగ్ అవుతుందన్న. 100% ఆ ఫీల్ గుడ్ మూవీ కలుగుతాను. వాషింగ్ అన్న ఇప్పుడు ఏందమ్మా రాసి పెట్టుకో సినిమా. నేను చెప్తాను ఈ ఇయర్ నిజంగా బెస్ట్ మూవీ అన్నమాట. నిహారిక కొండల లైఫ్ బెస్ట్ అని చెప్పొచ్చు. చెప్తే సినిమాలందు ఈ సినిమా వేరయ్యా విశ్వ దాబి రామ కమిటీ కుర్రాలు ఇటురా మావ. ఇప్పుడే సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా కంటెంట్ విషయం చూస్తే కానీ డైరెక్టర్ గారు చాలా మంచి కంటెంట్ తీసుకున్నారు అనమాట. ప్రతి ఒక్కరు అంటే 1 to 10th క్లాస్ మెమరీస్ కానీ, ఇంటర్మీడియట్ మెమరీస్ కానీ, తర్వాత జాబ్ మెమరీస్ కానీ, అంటే పల్లెటూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఊరికి వెళ్ళి విలేజెస్లో కూడా ఈ యొక్క ఎలక్షన్లో పోటీ చేయడం అనేది చాలా
మంచి కాన్సెప్ట్. బట్ కాన్సెప్ట్ వైజ్ చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తారనమాట. అంటే వాళ్ళ యొక్క స్వీట్ మెమరీస్లోకి బ్యాక్గ్రౌండ్ మెమరీస్లోకి వెళ్తారు. సినిమా మాత్రం కాంటెంట్ మాత్రం చాలా బాగుంది. డైరెక్టర్ చాలా బాగా చేస్తారు. అన్న ఎమోషన్ ఉందంట కదా, మీకు ఎలా అనిపించింది? సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. బట్ సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి సీన్స్ అన్ని ఒకదానికోటి ఎక్స్ట్రాడినరీ అనమాట. ఎమోషనల్గా చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సాంగ్స్ ఎలా ఉన్నాయన్న? సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా తీశారు. డైరెక్టర్ మాత్రం ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ.